ఆదివారం ఉదయం ఎంతో ప్రశాంతంగా ప్రారంభమైంది. పాఠశాల బాలుడు అరుణ్ తన గదిలో హాయిగా నిద్రపోతున్నాడు. కిటికీ నుంచి మృదువైన సూర్యకాంతి లోపలికి వచ్చింది. బయట పక్షుల కిలకిలారావాలు ఆ ఉదయాన్ని మరింత మధురంగా మార్చాయి. వంటగది నుంచి అల్పాహార వాసన ఇంటినంతా నింపింది. అరుణ్ చిరునవ్వుతో లేచి వంటగదికి వెళ్ళాడు. అమ్మ వంట చేస్తోంది. నాన్న పేపర్ చదువుతున్నారు. కుటుంబం మొత్తం కలిసి కూర్చుని నవ్వుతూ అల్పాహారం ఆస్వాదించారు. అల్పాహారం తర్వాత అరుణ్ తన క్రికెట్ బ్యాట్ పట్టుకుని బయటకు పరిగెత్తాడు. మైదానంలో అతని స్నేహితులు ఎదురుచూస్తున్నారు. అందరూ కలిసి క్రికెట్ ఆడుతూ నవ్వులు ఆనందంతో ఆదివారాన్ని ఆస్వాదించారు. మధ్యాహ్నం ఎండ కాస్త పెరిగింది. భోజనం తర్వాత అరుణ్ తన మంచంపై పడుకుని నిశ్శబ్దాన్ని ఆస్వాదించాడు. చల్లని గాలి వీస్తుండగా అతను నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. సాయంత్రం ఆకాశం నారింజ గులాబీ రంగులతో మెరిసింది. అరుణ్ తన తల్లిదండ్రులతో కలిసి పార్క్లో నడిచాడు. పిల్లల ఆటలు, గాల్లో తేలుతున్న బెలూన్లు, అరుణ్ చేతిలోని ఐస్ క్రీం ఆ క్షణాలను ఆనందంగా మార్చాయి. రాత్రి అరుణ్ తన పాఠశాల సంచిని సర్దుకున్నాడు. ఆదివారం ముగిసిన అతని మనసు ఆనందంతో నిండిపోయింది. విశ్రాంతి, ఆటలు, కుటుంబంతో గడిపిన సమయం అతనికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆదివారం ప్రతి పాఠశాల బాలుడికి విశ్రాంతి, ఆటలు, కుటుంబ ప్రేమ ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది.